హాయ్ ఫ్రెండ్స్, ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు సేవ అయిపోయిందండి. మేము అన్నవరం దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న 300 సంవత్సరాల చరిత్ర కలిగిన తుని తలుపులమ్మ జీవిత చరిత్ర తెలుసుకుందాం. కమాన్ రండి ఫ్రెండ్స్. అయ్యా నమస్కారం అండి. ఇంత పైన ఉంది గుట్ట పైన, ఇన్ని మెట్ల పైన అమ్మవారి విశిష్టం. అమ్మవారు కానీ సుమారు 350 సంవత్సరాల పైబడి అవుతుంది. అమ్మవారి పేరు తలంపులమ్మ. అయ్యగారు చెప్పిన మాటల్ని నేను నా మాటల్లో చెప్తాను. చాలా డిస్టర్బెన్స్గా ఉంది అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు. నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. అక్కడ చివర కొన కనిపిస్తుంది గోపురం, అదేనండి. మాకు ఫస్ట్ తెలియదండి. 1000 మెట్లు ఉన్నాయంట. ఎక్కుతూ పోతున్నాము, వస్తూనే ఉన్నాయి మెట్లు, వస్తూనే ఉన్నాయి. చాలా మంది భక్తులు వస్తుంటారంట. ఇక నిర్మాణం జరుగుతుందండి. పాతది కూల్చేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారంట. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనం ఇస్తాయంట. ఈ కొండల్లో ఒకదాన్ని దారకొండ, ఇంకొక దాన్ని తీగకొండగా స్థానికులు పిలుస్తుంటారంట. ఈ 2 కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరజిల్లే చల్లని తల్లే ఈ తలుపులమ్మ తల్లంట. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభుగా వెలిసిందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి చరిత్ర చెప్తాను ఫ్రెండ్స్. 300 సంవత్సరాల మహిమగల్ల తల్లి, తెలవంగానే కోరికలు తీర్చే తల్లి తలంపులమ్మ అమ్మవారండి. అమ్మవారు రాజుల పాప, వశిష్ఠ గోత్రమంట. నేను లోకాన్ని చూడాలి, లోకరక్షణ కోసం బయటకు వెళ్తానని రాజువారిని అడిగితే రాజువారు పంపించేవారు కాదంట. ఒకసారి అమ్మవారు అలిగి బయటకు వచ్చిందంట. 9 సంవత్సరాల వయసంట. ఇంకా రాజుగారు దేశాలన్నీ గాలించి అమ్మవారు కనిపించక అనారోగ్యంగా ఉన్నాడంట. ఒకరోజు రాజుగారికి కలలోకి వచ్చి, నేను దారకొండ తీగకొండ మధ్యలోయలో నేను శిలగా ఉన్నానని, మీరు ఎప్పుడు వచ్చి జాతర మహోత్సవాలు ప్రారంభం చేస్తే అప్పుడు ఇది యాత్రస్థలంగా మారుతుందని అమ్మవారు రాజుగారి కలలోకి వచ్చి అమ్మవారు చెప్పారంట. ఇలా అప్పుడు అనారోగ్యంగా ఉన్న రాజుగారు ఆరోగ్యంగా మారాడంట. చుట్టుపక్కల ప్రాంతాల వారికి కబురు చేసి ఇలా జరిగిందని చెప్పి ఇలా చైత్రమాసం మొదలు 15 రోజులు ఉత్సవాలు జరపడం ప్రారంభించారంట రాజుగారు. అప్పుడు అమ్మవారి పాదాల నుండి గంగా ప్రవహించడం ప్రారంభమైందంట. నా భక్తుల దాహం తీర్చడానికి నేను ఈ గంగా ఉపయోగపడుతుందని చెప్పిందంట అమ్మవారు. ఈ గంగ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుందని ఇప్పటి వరకు రహస్యంగానే ఉందంట. ప్రతి ఆదివారం 70,000 మంది వస్తారని అక్కడ అయ్యగారు చెప్పారండి. ఎంతమంది వచ్చినా, తక్కువ వచ్చినప్పుడు తక్కువ మంది, ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ మంది, ఎంతమంది వచ్చినా అక్కడ నీళ్లు సరిపోతాయంట. అక్కడ మోటార్లు అనేది ఏమి ఉండవంట. అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజిస్తే 10 కాలాలు చల్లగా ఉంటారని అక్కడ అయ్యగారు చెప్తున్నాడండి. ఇలా మొత్తానికైతే మహిమగల అమ్మవారు పిల్లలు లేకున్నా, ఉద్యోగం కావాలన్నా, ప్రతి ఒక్క కోరుకున్న కోరిక వెంటనే తీర్చే మహిమగల అమ్మవారంట. కొత్తగా తీసుకున్న వాహనాలు ఇక్కడ పూజ చేయండి వాళ్ళు బయటకు తీయరంట. అక్కడ నెంబర్ ప్లేట్లు కూడా ఆ వాహనాలకు ఉండే నెంబర్లు ఒక పేపర్ మీద రాసి అక్కడ చెట్టుకు కట్టి పూజ చేస్తారంట. మళ్ళీ పిల్లలు లేని వాళ్లకు అక్కడ చెట్టుకు ఉయ్యాల కడితే తప్పకుండా పిల్లలు అవుతారంట. ప్రతి ఒక్క కోరంగాని తలవంగాని తీర్చే తలంపులమ్మ తల్లి చరిత్ర అయ్యగారు చెబుతూ ఉంటే నాకు ఒక వైబ్రేషన్ అనిపించిందండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు తలంపులమ్మ తల్లి.